కక్షలు కార్పణ్యాలే పరమావధిగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా ఏపీలో రప్పారప్ప రాజకీయం పొలిటికల్ దుమారం రేపుతోంది. జగన్ పల్నాడు టూర్ ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. అందులో తప్పేముందంటూ సమర్థింపుగా జగన్ మాట్లాడగా మాజీ సీఎం కామెంట్లపై కూటమి శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. అసలింతకు రప్పారప్ప ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి టీడీపీనా వైసీపీనా? పోలీసులు గట్టి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం వల్లకాడుగా మారనుందా? రాజకీయానికి రౌడీయిజానికి లింకు కుదిరితే వినాశనం తప్ప ఏమీ మిగలదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే సమాజంలో అలజడి మొదలవుతుంది. తాజాగా మాజీ సీఎం జగన్ మాట్లాడిన మాటలు పెనుదుమారం రేపుతున్నాయి. దీంతో జగన్ పెద్ద ప్లాన్లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన వ్యూహాలు కార్యాచరణను చూస్తే కనుక ఇలాంటిదేదో ఉందని అనిపిస్తోందని అంటున్నారు. జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ పర్యటన వేళ ఆంక్షలను ఉల్లంఘించిన పార్టీ నేతలు, కార్యకర్తలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా జగన్ పర్యటన సమయంలో కొందరు కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులపైన వివాదాస్పద స్లోగన్లు ఉన్నాయి. వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ఇక దీనిపై తాడేపల్లి ప్యాలెస్లో మీడియా జగన్ను అడిగినప్పుడు అవి సినిమా డైలాగులు కదా, వాటిని పలికినా కేసులు నమోదు చేస్తారా? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలోనేనా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రంలోనా అంటూ జగన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇంతకాలం జగన్ ప్రాణభయం లేదా అరెస్టు భయంతో ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదనుకునేవారు. తనకు జెడ్+ భద్రత ఉన్నా ఇంకా భద్రత కావాలంటూ కేంద్ర హోంశాఖకి జగన్ లేఖ రాయడమే ఈ అపోహకు కారణమయ్యుండొచ్చు. కానీ జగన్ బయటకు వస్తే ఆయన ప్రాణాలు కాదు, ప్రజల ప్రాణాలకే ప్రమాదమని, నిన్నటి పర్యటనలో చనిపోయిన 2 వ్యక్తుల మృతదేహాలే సాక్ష్యమని కూటమి శ్రేణులు విమర్శిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తలకాయలు నరుకుతామని బెదిరిస్తూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించడాన్ని జగన్ వెనకేసుకు రావడం చూస్తే తన మనసులో మాటనే వారి ద్వారా ఆ విధంగా చెప్పించారని అనుమానించక తప్పదని అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో ఓసారి సీఎం చంద్రబాబుతో సహా అందరికీ రుచి చూపారు. ఇప్పుడు మళ్లీ వస్తే ఏం చేయబోతున్నానో చాలా నిర్భయంగా చెప్తున్నారు కూడా. కనుక ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కూటమి ప్రభుత్వం, ప్రజలే. లేకుంటే రప్పారప్పా తప్పదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అన్ని పాత విషయాలే మాట్లాడిన జగన్ చివరలో మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సదరు ప్లకార్డు పట్టిన కార్యకర్త టీడీపీకి చెందిన వారని, ఆయనకు ఏకంగా టీడీపీ సభ్యత్వం కూడా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా చంద్రబాబే చేయించారా అంటూ ఆయన హాస్యమాడారు. ఇక ఆ టీడీపీ కార్యకర్త నిరసనలోనూ న్యాయముందులే అంటూ చెప్పిన జగన్ చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కార్యకర్త టీడీపీని వీడి వైసీపీలో చేరి ఉంటాడులే అంటూ కామెంట్ చేశారు. జగన్ పర్యటనలో రప్పారప్ప అనే ఫ్లెక్సీని ప్రదర్శించిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. పోలీసులు అరెస్టు చేసిన రవితేజకు టీడీపీలో సభ్యత్వం ఉందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. నిందితుడు రవితేజను వైసీపీ కార్యక్రమానికి పంపింది ఎవరో పోలీసులు తేల్చాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇంతకీ రవితేజ ఏ పార్టీకి చెందిన వాడన్నది సస్పెన్స్గా క్రియేట్ చేస్తుంది. మరోవైపు
జగన్ పర్యటనపై వీడియో రికార్డు చేసిన పోలీసులు అనుమతి లేని ర్యాలీలో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తిస్తూ అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 100 మంది వరకు వైసీపీ కార్యకర్తలపై పోలీసుల విధుల ఆటంకం కలిగించారనే కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు కూడా. మొత్తానికి జగన్ పర్యటన 2 మృతికి కారణమవడంతో పాటు పలువురి అరెస్టులకు దారి తీయడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు జమిలీ ఎన్నికలు వస్తే ఎప్పుడు వస్తాయో తెలియదుగాని జగన్ మాత్రం పక్కా స్కెచ్తో ముందు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు వచ్చి ఏడాది గడిచిందో లేదో అప్పుడే జగన్ వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఇంకొక్క ఏడాదిలోపే అవసరమైతే పాదయాత్రతో జనంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఇంకా బాగా వ్యతిరేకత పెరిగిన తర్వాత మాత్రమే పాదయాత్ర చేపడితే మంచి ఊపు లభిస్తుందని ఆయన భావిస్తున్నారట. అందుకోసమే ముందుగా అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని 2027లో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. బహుశా ఈసారి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ పాదయాత్ర చేస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి పాదయాత్ర మరోసారి అధికారాన్ని తెచ్చిపెడుతుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.